హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే 5 రకాల ప్రసాదం రెసిపీస్ని అయితే ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా అయితే ప్రసాదం పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పులిహోర కోసం ముందు అన్నం వండుకుందాము. ఇక్కడ నేను 2 కప్పుల బియ్యం తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 400 గ్రాముల బియ్యం. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్ళ చొప్పున 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల నీళ్లు పోసేసి కుదిరితే 1 గంట పాటు నానపెట్టేసుకోండి. నేనైతే ఖచ్చితంగా 1 గంట పాటు నానపెట్టేస్తాను. ఉడికించే ముందు 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పుల బియ్యానికి 80 గ్రాముల చింతపండు పడుతుంది. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు 2 తీసుకోవాలి. 2 కప్పుల బియ్యానికి 2 తీసేసుకుని ఈ చింతపండుని శుభ్రం చేసేసుకుని ఒకసారి కడిగేసి 1 కప్పు వేడి నీళ్ళు పోసేసి ఒక 15 నిమిషాల పాటు నానపెట్టుకున్నామంటే చింతపండు నుంచి గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది. 15 నిమిషాలకి చింతపండు చక్కగా నానుంటుంది. దీన్ని బాగా పిండేసుకుని దీని నుంచి గుజ్జు సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా చేత్తో బాగా కలిపేసి జాలిగరట్లో వేసేసుకుని ఈ పిప్పంతా కూడా పిండేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే చక్కగా గుజ్జంతా కిందకు వచ్చేస్తుంది, పిప్పి పైన ఉండిపోతుంది. ఈ మిగిలిన పిప్పిలో మళ్ళీ కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దు. కొంచెం నీళ్ళు పోసి కలిపేసుకుని మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లుగా చేసి చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా చింతపండు గుజ్జంతా తీసేసుకుని పిప్పి పక్కన పెట్టేసుకోండి. గుజ్జు చూడండి, మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పల్చగా ఉండకూడదు. ఈ విధంగా తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పులిహోరకి పోపు పెట్టేసుకుందాము. 6 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసేసి నూనెతో పాటుగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేస్తే పులిహోర కమ్మగా ఉంటుంది. ఇవి కాగిన తర్వాత 1/2 కప్పు వరకు పల్లీలు వేసేసుకుని ఈ పల్లీల్ని వేయించుకోవాలి. ముందు పల్లీలు వేయించుకోవాలి, తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. ఇవి సగం పైన వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. మేమైతే జీలకర్ర వేయమండి పులిహోరలో. మీరు జీలకర్ర వేసుకోవాలనుకుంటే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఈ పోపు గింజలు కూడా బాగా వేగిన తర్వాత 1/4 కప్పు జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు చివరిలో వేసుకోండి, ముందే వేసేసారంటే జీడిపప్పు మాడిపోతుంది. జీడిపప్పు కూడా ఎర్రగా వేగిన తర్వాత నూనె రాకుండా పప్పులు మాత్రమే ఒక గిన్నెలోకి తీసేసుకోండి. నేనైతే మొత్తం పప్పులు తీయట్లేదండి, 3 వంతుల పప్పులు తీసేసి మిగిలిన ఉంచేస్తున్నాను. వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇందులో 1 ఇంచు అల్లం ముక్కని బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 7-8 పచ్చిమిర్చి చూడండి, ఈ విధంగా మధ్యలో ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. ఇలా ఘాటు పెట్టేసుకుని 7-8 పచ్చిమిర్చి, ఇంకా 4 ఎండుమిర్చి తుంపి వేసేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకుని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల పులిహోర కమ్మగా ఉంటుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, వేస్తే కనుక చాలా బాగుంటుంది. అంతా ఒకసారి బాగా కలిపేసుకుని లో మీడియం ఫ్లేమ్లో ఇది కొంచెం దగ్గర పడి నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది దగ్గర పడే కొద్దీ చూడండి, విధంగా పైకి చిందుతూ ఉంటుంది. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇది బాగా దగ్గర పడి చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అలానే మరీ చిక్కగా ఉడికించేదు, ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి. ఆయిల్ కూడా చూడండి అంచులకి సపరేట్ అయింది కదా. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవ్వాలి, చిక్కగా అవ్వాలి. ఈ విధంగా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పులిహోర పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పులిహోరకి ఆవు పెట్టుకుందాము. మిక్సీ జార్లో 1 టీ స్పూన్ నిండుగా ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఉప్పు వేసేసి సాల్ట్ వేసేస్తున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక వెడల్పాటి పళ్ళెంలోకి, మనం పులిహోర ఏ ప్లేట్లోకి కలుపుకోవాలనుకుంటామో ఆ ప్లేట్లోకి ఈ విధంగా చల్లినట్లుగా వేసేసుకోండి. ఈ ఆవు పిండి పైన ఉడికించుకున్న వేడి అన్నం వేసుకోవాలి. కొంతమంది అయితే ఈ పొడిని పులిహోర పేస్ట్ చేశాక చివర్లో స్టవ్ ఆఫ్ చేసేసి చివర్లో కలుపుతారు. నేను ఎవరి దగ్గర అయితే ఈ రెసిపీ నేర్చుకున్నానో ఆ ఆంటీ అయితే ఇలాగే చేసేవారు. నేను మీకు ఆ రెసిపీ చూపిస్తున్నాను. ఆవు పిండిని ఈ విధంగా అన్నంతో కవర్ చేసేసుకొని ఈ అన్నాన్ని కొంచెం చల్లారనివ్వాలి. మనం అన్నం వండేటప్పుడు నూనె వేసి వండాం కదా, అందుకనే చక్కగా పొడిలాడుతుంది అన్నం. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పప్పులు, చింతపండు గుజ్జు వేసేసుకుని కలుపుకోవాలి. ఈ పప్పుల్ని చింతపండు గుజ్జుతో పాటు ఉడికించేసామంటే మెత్తగా అయిపోతాయండి. అందుకని కొన్ని పప్పులను తీసి పక్కన పెట్టేసుకుని ఈ విధంగా చివర్లో కలుపుకుంటే పులిహోర తినేటప్పుడు బాగా కరకరలాడుతూ ఉంటాయి పప్పులు. నేనైతే మొత్తం పేస్ట్ వేసేసానండి. మనం తీసుకున్న 2 కప్పుల బియ్యానికి 80 గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. స్పూన్తో కంటే కూడా చేత్తోనే బాగా కలుస్తుంది. ఈ విధంగా బాగా కలిపేసుకొని చివరిగా కొంచెం పచ్చి కరివేపాకు వేసుకుంటే పులిహోర రుచి మరింత బాగుంటుంది.
అంతేనండి, ఘుమఘుమలాడే ప్రసాదం పులిహోర, ఆవు పెట్టిన ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. ఈసారి పండగకి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మినపగారెలు. గారెల కోసం ఇక్కడ నేను 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూడండి, పప్పు చక్కగా నానిపోయింది కదా. మళ్ళీ ఒకసారి పప్పుని శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసి జాలిగిన్నెలో వేసేసుకోండి. ఇంకా నీళ్ళు ఏమైనా ఉంటే వడారిపోతాయి. ఈ నీళ్లు వడారేలోపు మిక్సీ జార్లు 2 ఇంచుల వరకు అల్లం ముక్కలు, అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ కూడా వేసేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళేమీ పోయకూడదు. నీళ్లు పోయకుండా ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇదే మిక్సీ జార్లో కొంచెం మినపప్పు, నానబెట్టుకున్న మినపప్పు వేసేసుకొని ముందు నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం నలిగిన తర్వాత చల్లటి నీళ్ళు, ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీళ్ళు పోస్తే మనకి గారెలు బాగా గుల్లగా వస్తాయి. కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మరీ గట్టిగా గ్రైండ్ చేసినా గారెలు బాగా గట్టిగా వచ్చేస్తాయి. చూసుకుంటూ కొంచెం నీళ్ళు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అలానే మరీ పలచగా చేసేసుకోవద్దు. ఇప్పుడు ఈ పిండిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు. మొత్తంగా అయితే 1 కప్పుకి 1/2 టీ స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. మనం పచ్చిమిర్చి పేస్ట్లో కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేయడం వల్ల గారెలు బాగా గుల్లగా వస్తాయి. మేము ఇలా బీట్ చేయలేము అనుకుంటే గ్రైండ్ చేసిన పిండిలో 2 చిటికెల వంట సోడా వేసుకున్న గారెలు గుల్లగా వస్తాయి. మరీ ఎక్కువసేపు బీట్ చేసేది. మరీ ఎక్కువ బీట్ చేసేసారంటే నూనెలో వేసినప్పుడు వడలు పగిలినట్లుగా అవుతాయి. చూడండి, పిండి బాగా లైట్గా అయింది కదా, ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వడలు వేసేసుకుందాము. చేతిని కొంచెం నీళ్ళతో తడుపుకుని కొంచెం పిండి తీసుకుని చూడండి, కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసి మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టేసి ఇలా వేసామంటే నూనెలోకి ఈజీగా పడిపోతాయి. ఇలా ఆయిల్కి సరిపడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ గారెల్ని బాగా కాలనివ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా ఎర్రగా కాలనిచ్చేసి ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. ఫ్లేమ్ అయితే అస్సలు హైలో పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లో కాలిస్తే బాగా గుల్లగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి, లోపల వరకు కూడా చక్కగా వేగుతాయి. చూడండి, చక్కగా వచ్చాయి కదా గారెలు. ఇలాగే మిగిలిన గారెలన్నీ చేసుకోవాలి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా గారెలు అయితే చాలా రుచిగా ఉంటాయి. ఈ టిప్స్తో ఒకసారి తప్పకుండా అయితే మినపగారెల్ని ట్రై చేసేయండి. ఇప్పుడైతే మనం బెల్లం పొంగలి కుక్కర్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బెల్లం పొంగల్ చేయడానికి 3/4 కప్పు బియ్యం, మీరు ఏ కప్ అయినా తీసుకోండి. 3/4 కప్పు బియ్యం, ఆ మిగిలిన 1/4 కప్పు వచ్చేసి పెసరపప్పు వేసుకోవాలి. 2 కలిపి 1 కప్పు. వీటిని కుక్కర్లోకి వేసేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు, అలాగే 1 కప్పు పాలు కూడా పోసుకోవాలి. కుదిరితే ఒక అరగంట లేదా గంట పాటు నానబెట్టేసుకొని ఒక యాలక్కాయని ఈ విధంగా కొంచెం ఓపెన్ చేసి వేసేసి స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అన్నం ఉడికేలోపు స్టవ్ పైన మరొక పక్కన గిన్నె పెట్టేసుకుని దీంట్లో 2 కప్పుల తురిమిన బెల్లం, 1 కప్పు మనకి బియ్యం పప్పు కలిపి 1 కప్పు కదా, 2 కప్పుల తురిమిన బెల్లం, 1/2 కప్పు నీళ్లు పోసేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం కరిగిపోయింది కదా. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసి 2 నిమిషాల పాటు ఈ బెల్లం నీళ్ళని మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. కుక్కర్లో ప్రెషర్ పోయాక మూత తీసేసి అన్నాన్ని ఒకసారి కలుపుకోవాలి. అన్నం చూడండి చక్కగా ఉడికిపోయింది కదా, ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కాచుకున్న వేడి పాలు 2 కప్పులు, మనం బియ్యం కొలుచుకున్న కప్పుతో 2 కప్పుల వేడి పాలు పోసేసి ఇప్పుడు స్టవ్ మళ్ళీ ఆన్ చేసేసుకుని ఈ పాలలో కూడా ఈ అన్నాన్ని కొంచెం సేపు ఉడికించుకోవాలి. 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇది కొంచెం పలచగా ఉంది కదా, ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగు పట్టుకోకుండా. అలానే మరీ దగ్గరగా ఉడికించేద్దు. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా ఉడికించేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో పూర్తిగా చల్లారిన బెల్లం నీళ్ళు, మనం ముందే కాచి పెట్టుకున్నాం కదా బెల్లం నీళ్ళని, పూర్తిగా చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. బెల్లం సిరప్ వేసేటప్పుడు స్టవ్ ఆఫ్లో ఉండాలి, అలాగే బెల్లం సిరప్ పూర్తిగా చల్లారి ఉండాలి. ఇలా చేయడం వల్ల పాలు విరిగిపోవు. ఇలా బాగా కలిపేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బెల్లంలో కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఈలోపు మరొక పక్కన స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని కొబ్బరి ముక్కలు, పచ్చివైనా పర్లేదు ఎండువైనా పర్లేదు, కొబ్బరి ముక్కలు వేసి వేగాక కొంచెం జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగాక కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు బెల్లంలో కూడా అన్నం చక్కగా ఉడుకుంటుంది. మరి దగ్గరగా ఉడికించేది, మరి దగ్గరగా ఉడికించేసారంటే ఆరాక ఇంకా చిక్కగా అయిపోతుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి.
అంతేనండి, బెల్లం పొంగల్ లేదా పరమాన్నం రెడీ అయిపోయింది. ఈ విధంగా కుక్కర్లో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుని ప్రసాదం పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పిండి రుబ్బే పని లేదు, పప్పు ఉడికించే పని లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మార్నింగ్ త్వరగా ప్రసాదాలు వండి దేవుడికి పెట్టేసి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే పప్పు పూర్ణం పడని వాళ్ళు ఉంటారు కదా, గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది పప్పుతో చేస్తే, అలాంటి వాళ్ళకు కూడా ఈ ప్రసాదం బూరెలు చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఇన్స్టెంట్ పూర్ణం బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కాగిన తర్వాత పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, బాగా చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు పావు కప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. వీటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మరి ఎర్రగా అవసరం లేదు, చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ మిగిలిన నెయ్యిలో 1 కప్పు గోధుమ రవ్వ వేసుకుని వేయించుకోవాలి. ఈ గోధుమ రవ్వ కూడా లో ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక పక్కన గోధుమ రవ్వ వేయించుకుంటూ మరొక పక్కన దీనికి కావాల్సిన నీళ్ళని కాచుకుందాము. 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు మరిగేలోపు రవ్వ కూడా చక్కగా వేగిపోయింది. కమ్మటి వాసన కూడా వస్తుందండి వేగితే, రవ్వ వేగితే. అలాగే రవ్వ కూడా చూడండి ఈ విధంగా కొంచెం తెల్ల తెల్లగా కనిపిస్తుంది. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కాచుకున్న వేడి నీళ్ళని కొంచెం కొంచెం పోసుకోవాలి. మీరు కావాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుని నీళ్లు పోసాక మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. ఒకేసారి ఫాస్ట్గా పోసేసారంటే పొంగినట్లుగా అయిపోతుంది. నిదానంగా పోసుకోవాలి. నీళ్ళన్నీ పోసాక ఒకసారి ఈ నీళ్ళలో రవ్వ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి నీళ్ళన్నీ ఎగిరిపోయాయి కదా, ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఒకవేళ మీకు రవ్వ ఉడకలేదు అనిపిస్తే మరికొంచెం వేడి నీళ్ళు పోసి ఉడికించుకోవచ్చు. నాకైతే రవ్వ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 2 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 2 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం ఇందులో బాగా కలిసేలాగా కలిపేసుకుని మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. అలాగే 4-5 యాలకుల్ని మెత్తగా పొడి చేసి వేసుకుని ఇవి కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది ఇంకా పలచగానే ఉంది కదా, మరి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ కూడా పూర్తిగా ఎగిరిపోయాయి చూడండి. పాకం వచ్చినట్లుగా పాకంగా జిగురుగా ఉంటుంది. ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేసుకుని చివరిగా మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని ఇలాగే గోధుమ రవ్వ కేసరిలాగా ప్రసాదంగా పెట్టేయచ్చు, అలాగే పూర్ణం బూరెలు వేసేయచ్చు. ఒకేసారి 2 ప్రసాదాలు అయిపోతాయి. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఈలో మనం పైపిండి కలుపుకుందాము. మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, అదే కప్పుతో 1/2 కప్పు బియ్యపిండి కూడా వేసుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి. అలాగే కొంచెం సాల్ట్, 2-3 చిటికెల సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పంచదార, మీరు పంచదారకు బదులుగా బెల్లమైనా వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. అలాగే 2-3 చిటికెళ్ళ వంట సోడా ముందైతే కొంచెం వేసుకోండి, కావాలంటే చూసుకుని కూడా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. నీళ్ళు చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకోవాలి. పిండి ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే చేత్తో అయినా కలుపుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోవాలి. మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పలుచగా ఉండకూడదు. ఈ విధంగా కొంచెం స్టిక్కీగా ఉండాలి. పైపిండి రెడీ అయిపోయింది. ఈలోపు మనం తయారు చేసుకున్న కేసరి ఉంది కదా, అది కొంచెం చల్లారి ఉంటుంది. మరీ పూర్తిగా చల్లారిపోకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా గడ్డలు లేకుండా కలిపేసుకుని కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని బాల్స్ లాగా చేసుకోవాలి. చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో చేస్తున్నాను. ఈ సైజు అయితే మొత్తం మిశ్రమంతో 25 వరకు పూర్ణాలు వస్తాయి. ఇలా అన్నీ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ బాల్స్ చేసేటప్పుడే స్టవ్ పై నూనె పెట్టేసామంటే నూనె చక్కగా కాగిపోతుంది. నూనె కాగిన తర్వాత కొంచెం పిండి వేసి చూడండి. పిండి వెంటనే ఇలా పైకి రావాలి. అలాగే చక్కగా పొంగుతుంది. ఇలా పొంగింది అంటే పొంగి చూడండి చక్కగా రౌండ్గా వచ్చింది. మనం వేసిన వంట సోడా కరెక్ట్గా సరిపోయినట్లు. ఒకవేళ మీకు పొంగకపోతే మరి కొంచెం ఒక 2-3 చిటికెళ్ళు వంట సోడా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండిలో మనం తయారు చేసుకున్న బాల్స్ ఒక్కొక్కటిగా వేస్తూ స్పూన్తో చూడండి పిండితో అన్ని వైపులా కోట్ చేసుకోవాలి. నిదానంగా తీసి ఎక్స్ట్రా పిండిని చూడండి ఈ విధంగా తీసేసుకోవాలి, లేదంటే తోకలుగా వస్తుంది. ఇలా తీసేసుకుని నిదానంగా నూనెలోకి వేసేసుకోవాలి. ఇలాగే నూనెకి సరిపడా వేసేసుకోవాలి.
మీడియం ఫ్లేమ్లో పచ్చిదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. వెంటనే కదపొద్దు. పైన పచ్చిదనం తగ్గి చక్కగా రంగు మారాయి చూడండి. ఈ విధంగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. చిన్న మూకుడు కదా, ఒకదానికొకటి అంటుకుపోయాయి. బాగా కాలిన తర్వాత విడతీస్తే ఈజీగానే వచ్చేస్తాయి. ఫ్లేమ్ని అస్సలు హైలో పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు కాలనిస్తే ఇవి క్రిస్పీగా వస్తాయి. కాలిన తర్వాత చూడండి, ఈ విధంగా విడతీస్తే చక్కగా విడిపోతాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి. ఇలా కాలిన తర్వాత నూనెలో నుంచి తీసేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా ఇన్స్టెంట్ పూర్ణం బూరెలు. పప్పు పూర్ణం బూరెలు అయితే నూనెలో వేసినప్పుడు చీదే ఛాన్స్ ఉంటుందండి. ఇవైతే అస్సలు ఆ సమస్య కూడా ఉండదు. వేడిగా తింటే పైన క్రిస్పీగా, లోపల కేసరి స్టఫింగ్తో మధ్య మధ్యలో కొబ్బరి, జీడిపప్పు పలుకులు తగులుతూ రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంది కదా. చూడండి మీకు పైన క్రిస్పీగా తెలుస్తుంది. ఆరిన తర్వాత ఇవి కొంచెం మెత్తబడతాయి. వేడి మీద తింటే కనుక బాగా క్రిస్పీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.